హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మనం సేమియా చేసేసుకుంటున్నాం. ఎలా చేసుకోవాలి ఏంటి ఈజీగా సింపుల్గా చూపిస్తాను. వీడియో అయితే క్లిక్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. రండి తయారు చేసేసుకుందాం. సూపర్ టేస్టీ సేమియా, ఒక్క చుక్క వాటర్ లేకుండా టేస్టీ అద్దరిపోతుందండి. ఇలా అయితే తయారు చేసుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. కొత్త సంవత్సరం రండి తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు జనవరి 1 చూడండి, మనం సేమియా అయితే కాసుకుందాము. హ్యాపీ న్యూ ఇయర్. కావాల్సిన పదార్థాలు సేమియాలండి, మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. పాలు, నేను ఇదొక 1 లీటర్ అండి, ఇదొక లీటరు, ఇవి 2 కూడా తీసుకున్నాను. కావాల్సినవి పోసుకోవచ్చు. చూడండి, ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ అంటారు, ఇవి ఇలా అయితే తీసుకున్నాను. కావాల్సినవి తీసుకోవచ్చండి, లేకపోతే కిప్ చేయొచ్చు. చూడండి, బాదామి వేస్తున్నాను నేను. ఈరోజైతే వెరైటీగా బాగుంటాయని ఇలా అయితే ట్రై చేద్దామండి. బాదామితో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కావాల్సినంత నెయ్యి అయితే తీసుకోండి. చూడండి, ఐటమ్స్ అన్నీ కూడా ఇలా తీసేసుకోండి. హాయ్ అండి, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు మనం సేమియా కాసుకోబోతున్నాము. ఇలా బాండ్లీ అయితే తీసేసుకోండి. స్టవ్ అయితే తీసేసుకుందాం. కావాల్సినంత నెయ్యి, బాగా హీట్ అనిద్దాం. ఇలా మీకు కావాల్సినవి సేమియాలు అయితే తీసుకోండి. మీకు ఎన్ని కావాలి అన్నీ తీసుకోవచ్చు. పాలు కూడా అంతే, కొలతలు అయితే అవసరం లేదండి. మనకు కావాల్సినవి వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఈరోజు అయితే పాలు కావాల్సినవి తీసుకోండి. చూడండి, ఇలా నెయ్యి అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బాదామి ఇలా బద్దల కింద అయితే చేసుకోండి. జీడిపప్పు అయితే మనం ఎప్పుడే వేసుకునేది. ఈ రోజు అయితే మనం వెరైటీగా చేసుకుందాం. ఇలా అయితే బాగా వేయించుకోండి. కొంచెం కలర్, చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది లైట్గా. స్టవ్ అయితే స్లోలో పెట్టుకోండి, ఇతడు కదా హీట్ ఎక్కువగా ఉంటుంది. కిస్మిస్లు ఇవి కూడా వేసేసుకోండి. నెయ్యి అయితే ఫుల్గా ఉండాలండి ఎప్పుడు కూడా. అండి అన్నీ కూడా వేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. కిస్మిస్లు వేసుకుంటాం వల్ల వెయిట్ లాస్ అవుతారండి కంపల్సరిగా. బాదామి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఇలా అయితే వేసుకోండి. ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నెయ్యి అయితే ఇంకా ఉంది, కానీ కొంచెం వేసుకుందాం. ఇంకా మనం నెయ్యి ఉండే కొద్ది టేస్ట్ బాగుంటుంది. మనకు కావాల్సింది సేమియాలు. కొంచెం లైట్గా కలర్ రావాలంటే అండి ఇది. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. లైట్గా చేంజ్ అయినప్పుడే మనం స్టవ్ అయితే స్లోలో పెట్టుకుని కావాల్సినన్ని పాలు అయితే పోసేసుకుందాం. చిక్కటి పాలు ఉండాలండి కంపల్సరీగా. చూడండి, ఇంకా కావాల్సినవి అయితే పోసుకుందాం. బాగా ఉడకాలండి. మనకి కోవా ఎలా అయితే దగ్గర ఉడుకుతుందో అలాగైతే ఉడకాలి. మనకి సగ్బీ ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే కిప్ చేయొచ్చు.
హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. చూడండి పాలు అయితే ఫుల్ అయినాయి, ఇంకా కూడా పోసేస్తాను. బాగా ఉడికించుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, పాలు ఉండే కొద్ది టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి పొంగొస్తుంది, ఉడకబెట్టింది బాగా. చూడండి ఇప్పుడైతే బాగా ఉడకబెట్టేసినాయి కదా. చూడండి అప్పుడే ఉడికిపోయినాయి కూడా. ఇంకా 2 పీసులతో అయిపోతుంది. ఇప్పుడు మనం చూడండి ఇలా తయారైపోయింది సేమియా ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది కోవా అండి. నేను కోవా అయితే ఇలా తయారు చేసి పెట్టుకుంటాను. మనకి సగ్గుబియ్యం అది అవసరం లేదు, మనం ఓన్లీ సేమియాతో చేయాలి అనుకున్నప్పుడు కోవా కంపల్సరీ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చిక్కదనం ఫుల్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే చిక్కగా కూడా ఎంత చిక్కగా అయిపోయిందో. ఒక పొంగు రాగానే చాలు, కోవా వేసేసుకుంటే కరెక్ట్గా అన్నీ ఉడికిపోయినట్టుగా లెక్క. చూడండి ఉడికిన తర్వాతే మనం కోవా అయితే వేసుకున్నాము. చిక్కదనం చూడండి, మనం కోవా వేయగానే ఎలా వచ్చేసిందో. ఎక్కువగా పాలు ఉన్నప్పుడు అది మనం ఇలా కోవా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే పంచదార అది వేయవలసిన పని లేదండి. దగ్గరికి పాలు ఉడకబెట్టేసుకుని ఒక గ్లాస్లోకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇలా మనం సేమియా తయారు చేసుకున్నప్పుడు ఎట్లన్నా యూజ్ చేసుకోవచ్చండి. కోవా అయితే మనం స్వీట్లో, అన్నట్లో, హల్వాల్లో, ఆనపకాయ హల్వా, బుడ్డుగుమ్మడికాయ హల్వా, ఇలా ఏ హల్వా అయినా సరే తయారు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి సేమియా అయితే రెడీ అయిపోయింది. పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈరోజు మనం కొత్త సంవత్సరం కదా, పాయసం అయితే తయారు చేసుకుంటున్నాము. చిక్కటి పాయసం. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి. మనకి కావాల్సినంత పంచదార అయితే వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్లోలో పెట్టుకోండి స్టవ్ అయితే. అంతా ఇంత లేదండి, టేస్ట్కి తగినంత. సేమియా ఎప్పుడు కూడా లైట్గా ఉంటేనే బాగుంటుందండి. స్వీట్ ఎక్కువగా ఉంటే మొత్తం కొట్టేస్తుంది, తినడానికి అయితే అవ్వదు. మీకు కావాల్సినంత వేసుకోండి. చూడండి స్టవ్ అయితే మొత్తం కట్టేసుకోండి. పంచదార పోసిన వెంటనే కట్టేసుకోండి, ఉడకవలసిన పని లేదు అస్సలు. మీకు బెల్లం కావాలంటే బెల్లం మట్టికి పాకం పట్టుకొని వడపోసుకొని పోసుకోండి. పంచదార అయితే వడపోసుకునే పని లేదు. చూడండి స్వీట్ అయితే లైట్గా వేసుకోండి, చూసుకుని వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత తిక్కిగా అయిపోయిందో, ఇంకా చాలా వేడిగా ఉంది. ఇలా అయితే దగ్గరికి పడిన తర్వాత ఆఫ్ చేసుకోండి. యాలక్కి పొడి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. పంచదార వేసి మిక్సీకి అయితే పెట్టానండి. టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ బాగా ఫుల్గా వేసుకోవచ్చు, చేదొచ్చేస్తుంది. చూడండి మనం వేయించి పెట్టుకున్న నేతిలో వేయించుకున్నవన్నీ కూడా ఇలా అయితే వేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ అండి. చూడండి అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే మిక్సీ వేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా చక్కగా తిక్కిగా ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనం దేవుడి కాడికి అయితే ఇదే బౌల్లోకి తీసేసుకోండి. చాలా వేడిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తయారైపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు. తప్పులు రైట్లో ఉంటే సరి చేసుకుంటాను. ఇప్పుడే లేసామా లక్ష్మి? ఇప్పుడే లేసావా? హ్యాపీ న్యూ ఇయర్ లక్ష్మి. సేంటీనా అక్కడ చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి చెప్పు, గట్టిగా చెప్పు. ఏం చేసుకున్నాం మనం? సేమియా కలిపెట్టు. రెడీ అయిపోయింది కదా. ఇంకా
మ్యాగీ కాదమ్మా, సేమియా. వావ్, సూపర్ టేస్టీ. మీరు కూడా తయారు చేసుకోమని చెప్పు. అక్కడ గట్టిగా చెప్పు. మీరు కూడా తయారు చేసుకోండి. నాకు ముందు పెట్టమా. ఓ తల్లి, బై బై చెప్పండి. బై బై చెప్పండి. బై బై చెప్పండి. బాయ్ అండి, బాయ్ బాయ్ చెప్పండి. చెప్పు గట్టిగా చెప్పి. బాయ్ బాయ్.